గురువుగారు, మన ఋషులు ఎంతో గొప్పవారు. వాళ్ళందించిన వరాలే మనల్ని రక్షిస్తున్నాయి అని నేను అంటాను. మరి మీరేమంటారు? ఇక్కడ అక్షరాల ఋషి ప్రోక్తం ఎంతో గొప్పది, గట్టిది. జ్యోతిష శాస్త్రం తీసుకోండి, పరాశరుడు, వరాహమిహ్రుడు వంటి గొప్ప మహా ఋషులు అందించిన శాస్త్రం. వేదశాస్త్రం తీసుకున్నాం, మనం ఎటువంటి పురాణ హితి హాసాలు కానీ లేదంటే ఏ గొప్ప కార్యాన్ని తలపెట్టాలన్నా కానీ అది ఋషులు అందించిన మార్గమే. అసలు ఋషులు మనకు ఒక వెలుగు లాంటి వాళ్ళు. గుకారశ్చాంధకారస్తు రుకారస్తన్నినోదకృతు అంధకార వినాస్తిత్వాత్ గురురీత్యభిధీయతే. చీకటిని వెలుగులాగా మార్చిన శక్తి ఋషులదే. ఇప్పుడు ఒక మంత్రాన్ని అభ్యసిస్తున్నాం, లేదంటే ఒక వేదాన్ని మనం నేర్చుకుంటున్నాం, భగవంతుడికి ధూపదీప నైవేద్యాలు అందిస్తున్నాం, భగవత్ సేవ చేస్తున్నాం, పూజ ఇత్యాది కార్యక్రమాలు, హోమాలు చేస్తున్నాం. వర్షం పడాలని, ఈ రాష్ట్రం బాగుండాలని, మానవాళి అంతా కూడా ప్రశాంతంగా ఉండాలని పూజలు చేస్తున్నాం. ఇవన్నీ కూడా మనకు ఒక తీర్థంలాగా మనకు ప్రసాదింపజేసింది ఋషులే. కాబట్టి ఖచ్చితంగా నేను ఏకీభవిస్తాను. మహారుషులందరూ కూడా వారు అందించినటువంటి ఈ మహాజ్ఞానాన్ని మనం నేర్చుకుంటున్నాం, అవపోసనపడుతున్నాం. ఈ జ్ఞానాన్ని తరతరాలుగా వ్యాపించే విధంగా ఎంతోమందికి విద్యాదానం ద్వారా కూడా అందిస్తున్నాం. తప్పకుండా జీవితాంతం ప్రతిరోజు ఎప్పుడూ కూడా ఒకసారి మన ఋషులని మనం స్మరించడం, వాళ్ళు చెప్పినటువంటి అమూల్యమైన రహస్యాలని గ్రహించడం చాలా అవసరం. జయ గురు దత్తాత్రేయ.